హబక్కూకు 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనము. దేవునికి మహిమ కలుగునుగాక. హబక్కూకు చేసిన ప్రార్థన 1వ వచనంలో మనకు కనపడుతుంది. ప్రవక్త అయిన హబక్కూకు చేసిన ప్రార్థన. మన జీవితాల్లో కూడా అనేక ప్రార్థనలు చేస్తుంటాం, అనేక వాటిని అడుగుతుంటాం దేవుని సన్నిధిలో. మరి గత రాత్రి కూడా నూతన సంవత్సరంలో మనం ప్రవేశించే ముందు దేవుణ్ణి కొన్ని ప్రార్థనలు మనం చేసి ఉంటాం, దేవుణ్ణి కొన్ని విషయాలు మనం అడిగి ఉంటాం. ఇక్కడ హబక్కూకు చేసిన ప్రార్థన ఏమడిగాడు? దేవుణ్ణి ఏమడుగుతున్నాడంటే, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ప్రియులారా, మొట్టమొదట దేవునికి నేను భయపడుతున్నానని హబక్కూకు చెప్తున్నాడు. దేవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. వార్త అనగా వాక్యము. చూడండి, దేవుని ఆశీర్వాదం మన మీదకి ఎలా వస్తుందంటే దేవుని వాక్యం మీదకి. నేను ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్నాను, ఎవరు వచ్చినారని ఆయన చెప్తా ఉంటే నేను భయపడి ఎవరు వచ్చినారని బయటికి పోయి తొంగి చూడాలన్నమాట. బయట చీఫ్ మినిస్టర్ అనిలే, అతను లోపలికి వచ్చి కూర్చొని ఇక్కడ వినాలి. కానీ దేవుని సన్నిధిని ఇప్పుడు ఎవరో అరిచినారని కొంతమంది బయటకు పోయి తత్తరపాటు పోయి బయటకు పోయి చూసినారు. అంటే మీకు దేవుని భయం లేదు, మనుషుల భయం ఉందన్నమాట. మీకు యేసుప్రభు నమ్ముకున్నారు కానీ మీ బలం ఏంటి, మీ ధైర్యం ఏంటి, మీ అధికారం ఏంటో మీకు తెలియడంలా. ఇంకా మనం భయపడాల్సింది ఎవరికి? ఇదే ఒకసారి నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఎవడో పోలీసు వచ్చినాడంట. వచ్చి నాకు చెప్తాయా, ఎవరో పోలీసు వస్తే ఉన్నీలే రానిలే, ఏమి వెయిట్ చేస్తాడు. ఒక ముఖ్యమంత్రి దగ్గర ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలంటే గంటల కొద్ది వెయిట్ చేస్తాడు. సేవకుడు అంటే సామాన్యమైన వాడా? బయట వాళ్ళకంటే తెలియదు, మీకు కూడా తెలియదు సేవకుని యొక్క విలువ ఏంటో మీకు తెలియదు. సేవకుడు దేవుని చేతిలో ఉంటాడు. మీరెవరి చేతిలో ఉంటారో మరి బాగా గుర్తు. అందుకే నేను చెప్తున్నా, మీరు మందిరంలోకి వచ్చినాక మీ అడుగులు బయటికి పోకూడదు. ఎందుకు పోవాలి? ఎందుకు బయటికి పోయి తొంగి చూడాలి? ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, హబక్కూకు అంటాడు, బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం మీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మీరు భయపడాల్సింది దేవునికి, దేవుని వాక్యానికి భయపడండి. దేవుని వాక్యానికి భయపడండి, దేవుని మాటకు భయపడండి. ఇంకెవ్వరికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అందరు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు, అందరు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. మీరెవరు కాళ్ళ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. దేవుని గురించి, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. చెప్పగలవు, నాకు దేవుని భయం ఉంది. కొంతమందికి ప్రార్థన అంటే కళ్ళు తెరుచుకొని గుడ్ల గొప్పలాగా చూస్తూ ఉంటారు. అంటే నీకు దేవుని భయం లేదని అర్థం. ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన అంటే దేవుని వైపు చూడాలి, మనుషుల వైపు చూడడం కాదు. చూడండి, యెహోవా భయము వారికి ఐశ్వర్యము అని మనం చూస్తాం దేవుని వాక్యంలో. యెహోవా యందైన భయము ఐశ్వర్యం. నీవు దేవుని భయం కలిగింటే నువ్వు ఒక ఐశ్వర్యవంతునివి, నువ్వు ఒక శ్రీమంతునివి, నువ్వు దరిద్రునివి కాదు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు దేవునికి భయపడేవానివైతే నువ్వు ఐశ్వర్యవంతునివి. కాబట్టి మనం ఎప్పుడైతే దేవునికి భయపడతామో నీ ఆశీర్వాదం అధికమగుతూ ఉంటుంది. అందుకని ఏమంటా అంటే, దేహాన్ని చంపిన తర్వాత ఆత్మను చంపనేరని వారికి భయపడకండి, కానీ దేహమును ఆత్మను కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి
భయపడండి, మీరు భయపడవలసినది ఆయనకే అంటాడు. ఆయన అంటే దేవుడు. మనం ఈ లోకంలో ఎవరికైనా భయపడాల్సి ఉంది అంటే దేవునికి మాత్రమే. బాగా గుర్తుపెట్టు. ముందు దేవునికి. మనుషుల్ని లెక్క లేకుండా మాట్లాడమని కాదు, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, మనుషులకు గౌరవం ఇవ్వాలి, దేవునికి భయపడాలి. మనం ఏం చేస్తాము? దేవునికి మనుషులకు భయపడుతూ ఉంటాం. గమనించండి, మనుషులకు మన గౌరవం ఇవ్వాలి, దేవునికి భయపడాలి. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ కొరత లేదు. యెహోవా యందు భయభక్తులు గల వారికి దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అంటే ఆయన యందు భయభక్తులు అనేది నువ్వు కలిగి ఉంటే నిజంగా ఈ సంవత్సరంలో నువ్వు ఊహించలేనంత గొప్పవాడు, గొప్పదాని అవుతావు. దానికి కారణం ఆయన యందు భయభక్తులు నిలపటం. ఎలా వస్తుంది భయము? వాక్యం ద్వారా. కీర్తన 119:38 చరణం చూడండి. కీర్తన 119:38 చరణం చదవండి. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచు. అపోస్తలుడైన పౌలు చెరసాల్లో ఉంటే ఫేలిక్స్ అనే అధిపతి, గవర్నర్, తన దగ్గరికి పిలిపించుకొని, అయ్యా నువ్వేదో చెప్తున్నావు, నాకు కొంచెం చెప్పు అని వినేవాడు. అసలు అతని ఉద్దేశం ఏంటంటే అతని వల్ల డబ్బు సంపాదించుకోవాలి, ఏమన్నా డబ్బు ఇస్తే వదిలిపెట్టాలని. కానీ పౌలు దేవుని రాజ్యం గురించి, రాబోతున్న తీర్పు గురించి చెబుతుంటే ఫేలిక్స్ గడగడగడ వణికిపోయి, నాయన సాల్లే నాయన, ఇక ఈ మటుకు సాలు, రేపు విందా మిగతాది, ఇంకా పోయిరా అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు వాక్యం చెప్తుంటే గవర్నర్ అధికారి వణుకుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? అది దేవుని వాక్యం కాబట్టి మనుషుల్లో భయం పుట్టిస్తుంది. కనుక ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, భయం కావాలంటే దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యం చదవాలి. ఈ సంవత్సరం తీర్మానం తీసుకో, ప్రతిరోజు నేను బైబిల్ చదువుతాను, ప్రతిరోజు దేవుని వాక్యము వినింది ధ్యానిస్తాను, ప్రతి ప్రార్థనలో నేను దేవుని వాక్యాన్ని వింటాను. తీర్మానం తీసుకో. ప్రియులారా, నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. సమస్యలకు భయపడాల్సిన అవసరం లేదు, మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు, రోగాలకు భయపడాల్సిన. ఇప్పుడు కూడా దయ్యం పట్టినోడు మాదిరి అరుచుకుంటా బాయా, ఆడ అరుచు అంటే వాళ్ళ గుండెలు గుబాలన్నాయి. నాకైతే వాడు నా దగ్గరికి వచ్చి వాడిని గోపు పగలగొట్టింది. అందుకని నేను చాలాసార్లు చూస్తా ఉన్నా, దయ్యాలు ఏమి ఈ మధ్య నాకు కనపడడం లేదే అని. నా ప్రారంభ సేవలు దయ్యాలు ఊగేవి చేసేవి, ఇప్పుడు కనపడడం లేదు. ఎందుకో మరి. ఒకవేళ వస్తే దాన్ని కొట్టేస్తారా ఈయన అనేసి భయపడి రావడం లేదేమో. దయ్యాలు మనల్ని చూసి వనకాలు, కానీ నువ్వు చూసి ఇక్కడికి ఉనికేది కాదు. అక్కడ తెలిసిపోతుంది నీలో దేవుని ఆత్మ ఉందా, పిరికితనం ఆత్మ ఉందా అనేది. అండి దావీదు అంటాడు, దేవా నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానం చేస్తాను. దేవుని బిడ్డలు నిబ్బరముగా ఉండాలంట. ఎందుకో తెలుసా? మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. అంటే ఏ వార్త నిన్ను కలవరపరచకూడదు, ఏ సంఘటన నిన్ను కలవరపరచకూడదు. ఈ మధ్య వాట్సాప్లు, ఫేస్బుక్లు ఎక్కువ కలవరపరుస్తున్నాయి. నేను ఒక తీర్మానం తీసుకున్నాను. పోయిన సంవత్సరం అంతా ఎక్కువగా మొబైల్, వాట్సాప్, ఫేస్బుక్ ఇవన్నీ చూస్తూ ఉండేవాడిని. చాలాసార్లు వాటిని చూస్తున్నప్పుడు కలవరపరిచే వార్తలు వింటున్నాను. నేను తీర్మానం తీసుకున్నాను, ఈ సంవత్సరం ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట మాత్రమే మొబైల్ను చూస్తానని. ప్రభువుకు మహిమ కలుగును గాక. దానికి ఒక టైం నిర్ణయించుకున్నాను. ఎన్నన్నా రాని ఒక 100 మెసేజ్లు వస్తాయి. ఎన్నో గ్రూపుల్లో ఉంటాం, రకరకాలుగా పెట్టింటారు, ఏంటివో పెట్టింటారు. అవి ప్రతిసారి మనం నోటిఫికేషన్ పెట్టుకుంటే సౌండ్ వస్తూ ఉంటాయి, టక అని సౌండ్లు వస్తుంటాయి. లేదా అది చూసుకుంటా ఏమొచ్చింది, ఏం పెట్టినారు, ఎవరు ఏం పెట్టినారు, ఎక్కడేం పెట్టినారు, అవన్నీ చూసుకుంటా దినమంతా అదే పనే. దేవుని సల్లో ఒక నిర్ణయం తీసుకున్నాను, అవి ఏవన్నా కానీ, ఎంతటి విన్నా కానీ ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట మాత్రమే చూస్తాను. అవి అంతే, నేను చూడను. ఫోన్ కాల్ మాత్రం రిసీవ్ చేస్తాను. ఎందుకో తెలుసండి, మన జీవితంలో ఏది కూడా నువ్వు కలవరపరిచేది నువ్వు కలిగి ఉన్నావంటే దానికి నువ్వు దూరం కావాలా. అది నీ సెల్ ఫోన్ కావచ్చు, అది ఇంకోటి కావచ్చు. కాబట్టి నేను తీసుకున్న తీర్మానం అది. మరి నా తీర్మానాలు ఉన్నాయి, నేను రాసుకున్నాను.
ఈ సంవత్సరం నేను ఏం చేయాలా అనేది ఈ రోజు నుండే దాన్ని అమలు చేస్తున్నాను. ఈరోజు 1వ తారీఖు కదా, ఈ రోజు నుండి అమలు చేస్తున్నాను. నాకేం పనిలేను అని మాదిరిగా నేను లేను. వాడిని చూసుకోవడానికి ఒకప్పుడు అదొక భ్రమ. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం దేనికి భయపడాలో, ఏటికి ప్రాధాన్యతలో వాటికి ఇవ్వండి. ప్రాధాన్యత లేని వాటిని పక్కన పెట్టండి. ఇక్కడ చూడండి, ఆయన భయం అనేది ఆయన వాక్యం ద్వారా మనకు వస్తుంది. అందుకని వాక్యం చదవండి, వాక్యం వినండి, వాక్యం ధ్యానించండి. నేను తీసుకున్న తీర్మానంలో ఏంటంటే, నేను ప్రతిరోజు 5 అధ్యాయాలు చదువుతాను. కానీ నేను ఈ మధ్యలో ఈ పని వల్ల కొన్నిసార్లు 5 అధ్యాయాలు చదవలేకపోయాను. ఈ సంవత్సరం తీర్మానం తీసుకున్నాను, ప్రతిరోజు 5 అధ్యాయాలు బైబిల్ నేను చదవాలి. నేను తీసుకున్న తీర్మానం ప్రతిరోజు 5 అధ్యాయాలు నేను బైబిల్ చదవాలి. ప్రియులారా, ఇది నా జీవితానికి ఒక మంచి పునాది. నేను దాన్ని అమలుపరచాలి. నా పనులు ఎన్నున్నా, నేను ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా నేను నా ప్రతిదినంలో 5 అధ్యాయాలు చదవాలి, పూర్తి చేయాలి, ధ్యానించాలి 5 అధ్యాయాలు. తర్వాత నేను ఎన్నో మీటింగ్స్ వెళ్ళినప్పుడు ఎన్నో మంచి పుస్తకాలు కొనుక్కొని పెట్టుకున్నాను లైబ్రరీలో. కానీ వాటిని చదవటానికి తీరిక లేదు. ఎప్పుడైతే సెల్ ఫోన్లు వచ్చాయో పుస్తకాలు చదవటం, పుస్తకాలను తిరిగేయటం తగ్గిపోయింది. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా దగ్గర అనేక మంచి పుస్తకాలు ఉన్నాయి, భక్తులకి సంబంధించినవి, బైబిల్కి సంబంధించినవి. అవన్నీ చదవాలా, అవి చదవాలా. కనుక నిన్ను ఏం చేస్తే నీ ఆధ్యాత్మిక జీవితం ఎదుగుతుంది, నీవు స్థిరమైన వ్యక్తిగా ఉంటావు, నువ్వు బలమైన వ్యక్తిగా ఉంటావు, వాటిని నువ్వు నిర్ణయం తీసుకో. నిన్ను ఏదైతే కలవరపరుస్తున్నాయో, నిన్ను ఏదైతే బలహీనం చేస్తావో వాటన్నిటిని నరికి వేసేయి, తీసేసుకో. కాబట్టి ఈ సంవత్సరంలో నేను తీసుకున్న తీర్మానాల్లో మీకు కొన్ని చెప్తున్నాను. ప్రభునందు ప్రియులారా, కాబట్టి మనము దేవునికి భయపడు. ఆయన నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యము నూతన. ఎందుకు భయపడుచున్నాడు అంటే, 2వ అధ్యాయం 1వ అధ్యాయం అంతా హబక్కుకు మాట్లాడాడు. హబక్కుకు ప్రశ్నలు వేశాడు దేవునికి. 1వ అధ్యాయం అంతా, ప్రభువా లోకం ఎందుకు ఇట్లుంది, దుష్టులు ఎందుకు ఇంకా దర్జాగా బ్రతుకుతున్నారు, నువ్వు ఎప్పుడు తీర్పు తీరుస్తావు, నీతిమంతులు నలిగిపోతున్నారు, నువ్వు ఎప్పుడు తీర్పు తీరుస్తావు, ఎన్నో ప్రశ్నలు వేశాడు. దేవుణ్ణి అడిగాడు. చూడండి, భక్తి అంటే ఏంటంటే మన లోపల ఏమి దాచిపెట్టుకోకుండా దేవుణ్ణి అడగటమే భక్తి, ప్రార్థన. నీకేమైనా డౌట్ వచ్చిందా, దేవుణ్ణి అడుగు, ప్రార్థన చెయ్యి. నీ లోపల దాచిపెట్టుకొని దేవునికి తెలియకుండా ఏం చేయొద్దు. ఈ సంవత్సరం దేవుణ్ణి అడుగు, ప్రభువా ఎందుకు ఇలా, నేనేం చెయ్యాలి, అన్ని దేవుణ్ణి అడుగు, నీకు సమాధానం ఇస్తాడు. 2వ అధ్యాయంలో దేవుని జవాబులు, దేవుడు ఏమేమి చేయబోతున్నాడో అవన్నీ చెప్పినప్పుడు 3వ అధ్యాయంలో హబక్కుకు భయపడుతున్నాడు. ప్రభువా నువ్వు ఏదో ఊరికినే మౌనంగా ఉండేవాడు అనుకున్నాను, కానీ నువ్వు ఎన్ని కార్యాలు చేస్తావా నాయనా, ప్రభువా అన్ని సమస్తం నీ చేతిలో ఉన్నాయి అనేది హబక్కుకు గ్రహించుకున్నాడు. బాగా గుర్తుపెట్టుకుని, 2022 ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో, ప్రభు చేతిలో ఉంది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. చూసారా, కాలములు సమయాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయంట? ఆయన స్వాధీనంలో ఉన్నాయి. అమ్మా, కాలాలు సమయాలు ఈ 2022 మన ప్రభువైన యేసు చేతిలో ఉంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని చేతిలో ఉంది. ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన బిడ్డలకు దేవుడు క్షేమమే చేస్తాడు, కీడును కలిగించాడు. వాటిని తెలుసుకొనటం మీ పని కాదు అంటే అర్థం ఏంటి? 2022 సంవత్సరం ఎలా ఉంటుందో అని నువ్వు ఆలోచించడం కంటే నేను ఎలా బ్రతకాలి ఈ సంవత్సరం అని నువ్వు ఆలోచించు. నువ్వు ఆలోచించాల్సింది జ్యోతిష్యం కాదు, జోష్యం కాదు. కొంతమంది కొత్త సంవత్సరం అంటానే జోష్యాలు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ తెలుగునాట ఉగాదికి
పంచాంగాలు చెప్పేవాళ్ళు, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, ముఖ్యమంత్రి జాతకం ఎట్లుంటుంది, ప్రధానమంత్రి జాతకం ఎట్లుంటుంది, మళ్ళీ రాష్ట్ర ప్రజల జాతకాలు ఎట్లుంటాయని జ్యోతిష్యం చెప్తూ ఉంటారనమాట. నువ్వు సంవత్సరం గురించి ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవటం మీ పని కాదు, కానీ నీవు ఈ సంవత్సరంలో ఎలా ఉండాలి అని నిర్ణయించుకునే పని నీది. దేవుడు నాకు సంవత్సరం ఇచ్చాడు, దేవుడు నాకు కిరీటముగా, దయా కిరీటముగా ఈ సంవత్సరం ఇచ్చాడు, ఇప్పుడు ఈ సంవత్సరం నేను ఎలా జీవించాలి అనేది నువ్వు నిర్ణయించుకోవాలా, నువ్వు తీర్మానం తీసుకోవాలా. అది నీ పని. తర్వాత ఏం జరుగుతుంది, ఆ జరిగినప్పుడు నిన్ను ఏ విధంగా దేవుడు కాపాడుతాడు, అదంతా ఆయన చేతిలో ఉంది. గమనించండి, ఈ సంవత్సరం లోకస్తులకు చెప్తున్నాను, భయంకరమైనటువంటి సంవత్సరం ఇది. ముచ్చటగా మూడోసారి భయంకరమైనటువంటి సంవత్సరం, భయంకరమైన గుర్తుపెట్టుకుని తెగులు, భయంకర కరువు, తెగులు కరువు, ఈ రెండు కూడా ఈ సంవత్సరం మనుషులను పీడించబోతున్నాయి. జాగ్రత్త కలిగిన వారు, దేవుని యందు భయభక్తులు గలవారు తెగులులో పడకుండా, కరువులో పడకుండా బ్రతుకుతారు. జాగ్రత్త లేనివాడు, అజాగ్రత్తతో ఉన్నవాడు, దేవుని భయం లేనివాడు తెగులుకైనా చిక్కుకుంటాడు, కరువుకైనా చిక్కుకుంటాడు. రెండిట్లో నువ్వు చిక్కుకోకుండా ఉండాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జాగ్రత్తగా నువ్వు ఉండు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. కరువు రానివ్వకుండా, క్షామము రానివ్వకుండా దేవుడు నిన్ను పోషిస్తాడు. ఎప్పుడంటే ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు జాగ్రత్తగా నడుచుకున్నప్పుడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము అని హబక్కూకు దేవుడిని అడుగుతున్నాడు. అయ్యా, ఎన్నో సంవత్సరాలు జరిగిపోతున్నాయి, అయితే నీ కార్యము నూతనపరచు. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమునకు జ్ఞాపకము తెచ్చుకునము. సరే, హబక్కూకు ఏమని అడుగుతున్నాడంటే, ప్రభువా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరాలు ఎన్నో జరిగిపోతున్నాయి, నా జీవితంలో ఎన్నో పాత విషయాలు నేను ఎన్నో సంవత్సరాల నుండి చూస్తున్నాను, అవి అలాగే ఉంటున్నాయి. ప్రభువా వాటిని నువ్వు తీసివేసి నీ కార్యము నూతనపరచు, నా జీవితంలో నన్ను నూతనపరచు అని అడుగుతున్నాడు హబక్కూకు. నేను నూతనమైన కార్యాలు చూచినట్లుగా నాకు సహాయం చేయమని అడుగుతున్నాడు. నిజమే, సంవత్సరాలు మారిపోతున్నాయి, కానీ మనిషి జీవితంలో నూతనత్వం లేదు, నూతన కార్యాలు చూడలేకపోతున్నారు. మానవుని జీవితం ఎలా ఉందంటే, ఎప్పట్లాగే పండుకున్నామా, తెల్లవారిందా, లేచినామా, పనికి పోయినామా, ముద్ద తిన్నామా, మళ్ళా గూట్లో పెట్టినావా, గుటుక్కుమన్నావా, చెట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకి వెళ్ళినావా, పండు తిన్నావా, గూట్లో పెట్టినావా, గుటుక్కుమన్నావా అన్నట్టే ఉంది మనిషి జీవితం కూడా. ఈరోజు జనవరి ఫస్ట్ ఏదో కాబట్టి తిరిగ్గా వచ్చి మందిరంలో కూర్చున్నాము. రేపు నుంచి చూడ ఉరుకులు పరుకులు, రేపు ఎంతమంది వస్తారో తెలియదు. మొత్తానికి రాత్రి వచ్చిన వాళ్ళు పగులు రాలే, ఇప్పుడు వచ్చిన వాళ్ళు రేపు వస్తారో రారో తెలియదు. ఎందుకంటే మళ్ళా ఉరుకు పరుకుల జీవితం, మరలా లోకములో మునిగిపోయి అదే 2021లో ఏ దానికోసం ప్రాకులాడినామో, ఏ దానికోసం ప్రయాసపడినామో, దేనికోసం చింత చేసినామో ఆ ముద్ద కోసం ఏమండి వాటి కోసం మరలా ప్రాకులాడుతూ ఉన్నాము. గమనించండి, జీవితం అంటే ఇది కాదు, దీనికంటే ఏదో గొప్పది ఉంది. ప్రియులారా, మనిషి పట్ల దేవుని ప్రణాళిక ఎంతో గొప్పగా ఉంది. అది మనం తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది? దేవుడు తెలియజేస్తాడు. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయం. నేను 1998 సంవత్సరంలో ఫిబ్రవరి 6 ప్రభువు నేను రక్షణ పొందిన దినం, బాప్తిసం పొందిన దినం. ఆనాడే గ్రహించుకున్నాను. ఏమిటో తెలుసా? నేను ఒకప్పుడు యేసుప్రభు అంటే ఎవరో నాకు తెలియదు. నేను ఒక విగ్రహారాధికుణ్ణి. నేను యేసుప్రభువును ఎవరో అనుకున్న వ్యక్తిని. ఆయనే నా రక్షకుడు, నా ప్రభు, నా దేవుడు అని నేను తెలుసుకున్న తర్వాత, మార్పు చెందిన తర్వాత, ఆయన నన్ను ఏర్పరచుకున్న తర్వాత నేను గ్రహించింది ఏంటంటే, నా పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఎంతో గొప్పగా ఉంది. మరి అందుకనే దేవుడు నన్ను పిలుచుకున్నాడు ఆయన సన్నిధికి, ఆయన బిడ్డగా చేసుకున్నాడని నాకు అప్పుడే అర్థమైంది. నేను రక్షించబడినప్పుడే నాకు అర్థమైంది నా భవిష్యత్తు. నేను లోకంలో అందరిలాగా సామాన్యంగా ఉండటానికి దేవుడు నన్ను రక్షించలేదు.
నేను ప్రభుని నమ్ముకున్నప్పుడు బేల్దారి పనిచేసేవాడిని. బేల్దారి పనిచేసేటప్పుడు నా ఫ్రెండ్స్, నేను పనిచేసే నా జతగాళ్ళు ఏ విధంగా ఉండే వాళ్ళలో వాళ్ళ అలవాట్లు నాలో ఉండేవి, వాళ్ళ మాటలు నాలో ఉండేవి, వాళ్ళ అడుగులు నా అడుగులు ఒకటే. ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నాను, నా మాట మారిపోయింది, నా అడుగులు మారిపోయినాయి, నా పద్ధతులు మారిపోతే నన్ను ప్రత్యేకంగా చూడడం ప్రారంభించారు. అంతకుముందు అరే ఒరే అనేవాళ్ళు గౌరవప్రదంగా పేరు పెట్టి పిలిచడం ప్రారంభించారు. గౌరవప్రదంగా చూడడం మొదలుపెట్టారు. ఎందుకంటే వారితో పాటు పనిచేస్తున్నా, కానీ వారి ఆలోచనలు వేరైపోయాయి, వారి అలవాట్లు నా అలవాట్లు వేరైపోయాయి, వారి మాటలు నా మాటలు వేరైపోయాయి, వారి ప్రవర్తన నా ప్రవర్తన వేరైపోయింది. నన్ను ప్రత్యేకంగా చూడడం మొదలుపెట్టారు. గమనించండి ప్రభునందు ప్రియులారా, ఆనాడు తెలుసుకున్నాను, నన్ను దేవుడు ఎందుకు రక్షించాడంటే లోకంలో అన్ని జనులకు వేరై, లోకంలో నుండి ప్రత్యేకంగా ఉండి బ్రతకటానికి, జీవితం అంటే ఏంటి అనేది నేను జీవించి ఇంకొకరికి చూపించటానికి. మా ఇంటి పక్కల వాళ్ళందరూ నన్ను చూసి వండారనమాట. ఏంట్రా ఈ మనిషి, మాలాగా మాట్లాడు, మాలాగా కూర్చోడు, మాలాగా చేయడు, ఆయన ఏందో ప్రత్యేకంగా ఉంటాడు. కొన్నిసార్లు వాళ్ళ జుట్టు బిక్కున్నట్టుంటుంది నన్ను చూస్తే వాళ్ళకి. మాకే అర్థం కాదయ్యా, నువ్వు పక్కన వాళ్ళకి ఏం అర్థమవుతా అంటారా మీరు? ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితం ప్రత్యేకమైనది. అందరిలాగా మాట్లాడి అందరిలాగా చేయటానికి దేవుడు ఉండటానికి దేవుడు మనం రక్షించలే. మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఎంతో గొప్పది, అది గ్రహించాలా. అది ఎలా తెలుస్తుంది మనకు? ఆయన తెలియజేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే, ప్రభువా నన్ను ఎందుకు రక్షించావు, ప్రభువా నన్ను ఎందుకు నీ బిడ్డగా చేసుకున్నావు, ప్రభువా నా భవిష్యత్తు ఏంటి, నేను ఎలా ఉండాలని నీ ఉద్దేశం, దేవుని అడుగు, దాన్ని తెలియజేస్తాడు ఆయన. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచు. ఏమడుగుతున్నాడంటే ఆయన జీవితంలో, ప్రభువా నూతన కార్యాలు నేను చూడాలి. చూడండి, నూతన కార్యాలు చూడాలంటే ఆ నూతన కార్యాలు జరగాలంటే నీలో ఆశ ఉండాలి, నీలో తీర్మానం ఉండాలి. పోయినసారి కంటే కొంచెం ఎక్కువ ఈ ప్రభు అంటే ఏం ఆశ, అది కాదు, ఇది ఏం కొత్తదేం కాదు. ప్రియులారా, దేవుడు ఏమన్నాడంటే, బాబు నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అది దేవుడు చేయాలనుకున్నాం. మనమే అనుకున్నాం, ప్రభా పోయినసారి కంటే కొంచెం ఎక్కువ వచ్చేటట్టుగా చేయి ప్రభా అంటాం మనం. అంటే ఆ పాతదాన్నే కొంచెం అట్లా పొడిగి ప్రభా అన్నట్టుగా అంటాం. కాదు, దేవుడు మనం ఊహకు అందని కార్యాలు చేస్తాడంట. ప్రభుకు మహిమ కలుగును గాక. కాబట్టి మరి దేవుణ్ణి ఆ నూతన కార్యము మన జీవితంలో జరగాలంటే నువ్వు అడగాలి, ప్రభువా నూతనపరచు, నా ఆలోచనలో నూతనపరచు. మనం ఎందుకు చాలాసార్లు ముందుకు పోలేకపోతామంట అంటే, మన ఆలోచనలలో అక్కడే నిలబడిపోయి ఉంటాం. ముందుకు పోలేక ఆలోచనలలో, తలంపుల్లో, భావాల్లో అక్కడే ఉంటాం. గమనించండి, దేవుడు మనల్ని మార్చాలంటే మన ఆలోచన విధానాలు మారాలి. దేవుడు ఎట్లా మారుస్తే అలా మారిపోవటానికి మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాక, రక్షణ పొందినాక అప్పుడు ఎట్లున్నానో నా జీవితంలోకి నా భార్య వచ్చిన తర్వాత కూడా నేను అట్లే ఉన్నాను. నా భార్య నన్ను వేరే విధంగా మార్చలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. అంటే దేవుడు నన్ను మార్చాడు, నేను ఆయనకు అప్పగించుకున్నా. నన్ను మనుషులు మార్చలేదు, మనుషులు మార్చజాలరు. నేను ఒక 5 సంవత్సరాలు ఒక సంస్థలో పనిచేశాను, పాత వాళ్ళకి తెలుసు. ఆ మనుషులు నన్ను మార్చాలని చూశారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా. మనుషులు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మార్చడానికి, నేను మారటానికి, మనుషులకు ఇష్టంగా మారడానికి నేను లేను. దేవుడు ఎందుకు నన్ను రక్షించాడంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా నన్ను మార్చడానికి నేను ఆయనకు అప్పగించుకున్నా. కాబట్టి నా జీవితంలో ఎంతోమంది నన్ను వాళ్ళకు ఇష్టం వచ్చినట్టుగా మార్చడానికి చూసి ప్రయత్నం చేసి ఓడిపోయినారు. అబ్బాయి ఈయన మారడు, ఈయన ఇంకంతే, ఆయన కథ అంతే అన్నట్టుగా వదిలిపెట్టేసినారు చాలామంది. నిజంగా నా జీవితాన్ని మార్చింది, మార్చగలుగుతున్నది, మార్చగలిగిన వాడు ఎవరైనా ఎవరంటే ఆయన దేవుడు మాత్రమే. నేను మారను అనడం లేదు, నేను మారుతాను. ఎవరు మారిస్తే మారుతానంటే ఆయన మారిస్తే మారుతాను. ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా నేను మారుతాను.
ఆయన చెప్పినట్టుగా నేను మారుతాను. ప్రభువునందు ప్రియులారా, కాబట్టి మనము మార్పు చెందటానికి ముందు మనలో ఆశ ఉండాలి, దానికోసం ప్రార్థన ఉండాలి. ఈ సంవత్సరం ఏ కార్యాలు, నూతన కార్యాలు నీ జీవితంలో జరగాలని కోరుకుంటున్నావు, అది దేవునికి తెలియజేయి, దేవుణ్ణి అడుగు. కొంతమంది జీవితాల్లో కార్యాలు ఎందుకు జరగటం లేదంటే నీ మనసులో ఉంది కానీ దేవుణ్ణి అడగటం లేదు. నువ్వు దేవుణ్ణి అడుగు, దేవునికి స్పష్టంగా చెప్పు, దాన్ని తెలియజేయమని దేవుని చిత్తాన్ని అడుగు. ప్రభువా, ఈ సంవత్సరం ఇది జరగాలనుకుంటున్నాను, దీని పట్ల నీ చిత్తం ఏంటో నాకు తెలియజేయి. దేవుని రోజు అడుగు, రోజు అడిగితే దాని పట్ల దేవుని ఉద్దేశం ఏంటో నీకు దేవుడు తప్పకుండా తెలియజేస్తాడు. నువ్వు ఏ కార్యం చేయాలనుకుంటున్నావు. నేను నిన్న దినం ఇంట్లో ఉన్నప్పుడు ఈ సంవత్సరం గురించి నేను ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు ఎన్నో విషయాలు నాకు బయలుపరిచాడు. మనం అడగాలే కానీ దేవుడు ఎన్నో చెప్తాడు. మీకు వినాలని ఓపిక మీకు ఉండాలా. మీ పనులు పక్కన పెట్టేసి ఆయనకు మీ సమయం అప్పగించి ప్రార్థన చేయటంలో కానీ, లేక ఆ విషయాలు ఆలోచించటంలో కానీ మీరు సమయం ఇవ్వాలే కానీ ఎన్నైనా మాట్లాడతాడు దేవుడు మీతో. మరియా యేసు పాదముల వద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను. మార్త అయితే పనులు పెట్టుకొని ఇంట్లో దూరుకొని ఉంది కానీ యేసుప్రభు చెప్పే భవిష్యత్తు లేక వాక్యం వినలేకపోతా ఉంది. నీవు అడుగు, నీ భవిష్యత్తు ఏమిటి, నా కుటుంబ భవిష్యత్తు ఏంటి, నా గురించి కానీ నా భార్య గురించి కానీ ఏ చింత లేదు. ఎందుకో తెలుసా, దేవుడు మా భవిష్యత్తు ఎప్పుడూ చూపించాడు. కాబట్టి భవిష్యత్తు తెలిసినోనికి చింత లేదు, భవిష్యత్తు తెలియని వానికే చింత. అందుకే చిలక జోస్యం పోకూడదు. కొత్త సంవత్సరం కదా, చిలక పట్టుకొని వచ్చినారంటే అందరూ రాయా ఎంత 10 50 చిలక జోస్యం చెప్పించుకునేది, గద్దె చెప్తామనేది, చేయి చూసి చెప్తామనేది చాలా జాగ్రత్త. కొంతమంది ఇవి లోకస్తులు చేసే పనులు, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అలాంటి పాపిష్టి పనులు చేయొద్దండి, అలాంటి దుర్మార్గ పనులు చేయొద్దండి. నువ్వు అలా చేస్తున్నావంటే యేసుక్రీస్తుకు నీ జీవితంలో చోటు ఇవ్వకుండా సైతానికి చోటు ఇస్తున్నావని అర్థం. నీకు ఏదైనా నీ జీవితం గురించి తెలుసుకోవాలని అనిపిస్తే మోకాళ్ళవి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. దేవుడు నీకు బయలుపరిచే వరకు మోకాలు దిగద్దు, ఉపవాసం ఉండు. నిన్నటి దినం నేను ఇవన్నీ నాకు దేవుడు చూపించాడు. నాకు అని ఇంకో కారణం చెప్పమంటారా? నేను ఈ సంవత్సరంలో ఈ షుగర్ వచ్చినాక ఉపవాసం ఉండలేక చాలాసార్లు ఒక తినకపోతే కళ్ళు తిరుగుతాయి, తినకపోతే తినాలా, మాత్ర వేసుకోలేని ఉంటాయి. అసలు ఉపవాసం ఉన్నప్పుడు నేను మాత్ర వేసుకోకూడదు, తినేటట్టుకుంటే మాత్ర వేసుకోవాలి. నేను దినం ఫుల్ డే ఉపవాసం ఉన్నాను. ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు అనేక సంగతులు బయలుపరుస్తాడు. నా భార్య ప్రతి పూట వచ్చి అడుగుతుంది, ఏమైనా తింటావా, ఏమైనా చేసేమంటావా? నాకు ఏమొద్దు. ఒక నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలా. నీ భవిష్యత్తు ఏదో నువ్వు తెలుసుకోవాలనుకున్నప్పుడు నీవు దాన్ని ఏకాగ్రతతో దాన్ని చేయాలి. కొంచెం అది ఇలా చేయలేము. అందుకని నేను తీర్మానం తీసుకున్న తీర్మానాలలో నెలకు ఒకసారి సంపూర్ణ ఉపవాసము ఉండాలి. నెలకు ఒక దినం, వారానికి ఒక దినం కాదు, నెలకు ఒక దినం. సంపూర్ణం అంటే ఏంది? 3 పూట్ల తినకోకుండా. షుగర్ వచ్చిన వాళ్ళు 1 పూట లేదంటే 2 పూటలు మాత్రమే ఉండాలా. 3 పూట్ల ఉండటం కష్టం. కానీ నేను తీసుకున్న తీర్మానం అది. దేవుడు నిన్న నాకు ఆ విజయం ఇచ్చాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. నువ్వు తీర్మానం తీసుకోవాలే కానీ అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు తీర్మానం తీసుకోవాలి కానీ అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఉత్త తీర్మానం తీసుకోవటం కాదు, తీసుకున్న దాన్ని దేవుడిని సహాయం అడుగు. ప్రభువా, నేను ఈ తీర్మానాలు తీసుకున్నాను, నాకు సహాయం చేయి. దేవుడు తప్పకుండా నీకు దానికి సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడు నీ భవిష్యత్తును నీకు బయలుపరుస్తాడు, నీ కుటుంబాన్ని భవిష్యత్తు బయలుపరుస్తాడు. మరి నీవు కలవరపడకుండా, కృంగిపోకుండా, అధైర్యపడకుండా, నిరుత్సాహపడకుండా ఉండటానికి సహాయం చేస్తాడు. అందుకని హబక్కూకు దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా, నేను నీ సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యము నూతనపరచు, సంవత్సరంలో జరుగుతుండగా దానిని తెలియచేయము.
కోపించుతూనే వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకో. దేవునిలో కోపము ఉంది, వాత్సల్యము ఉంది. ఈ రెండును మనం స్వీకరించాలండి. అంటే అర్థమైందా? దేవునిలో కోపం ఉంది, వాత్సల్యము ఉంది. దీన్ని ఏమంటారంటే కృప సత్య సంపూర్ణుడు అని కూడా అంటారు. కోపిస్తాడంట దేవుడు. ఎప్పుడు కోపిస్తాడు? మనము పాపం చేసినప్పుడు, మనం దేవుని మాట విన్నప్పుడు, మనకు దేవునికి విరోధంగా నడిచినప్పుడు కోపగిస్తాడు. అయితే మనం ఎప్పుడైతే దేవుని వైపు మరలా తిరుగుతామో, దేవుని క్షమాపణ అడుగుతామో, ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వస్తామో ఏమొస్తుంది? వాత్సల్యం. తండ్రి దగ్గర నుండి దూరం అయిపోయినటువంటి ఆ కుమారుడు తిరిగి అన్నీ పోగొట్టుకొని మరలా వస్తూ ఉంటే తండ్రికి ఏమొచ్చింది? వాత్సల్యం. తండ్రి ప్రేమ పొంగి పొర్లి వచ్చి అతడు ఇంకా దూరముగా ఉండగానే అతని దగ్గరికి పరిగెత్తుకొని పోయి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అది వాత్సల్యం అంటే. దేవుడు తన బిడ్డలను ఎన్నటికీ విడనాడడు అన్న మాట చాలా వాస్తవమైనది. మనం విడిచి తప్పిపోయిన కుమారులాగా దూరం పోవచ్చేమో కానీ మనం తిరిగి ఎప్పుడు వస్తామా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. నీవు రావటమే ఆలస్యంగానే ఆయన నీపైన ఆ వాత్సల్యం చూపించటం, వెంటనే ఆ వాత్సల్యం నువ్వు పొందుకుంటావు. అందుకనే ఆ వాత్సల్యమును దేవునిలో కోపము ఉంది, వాత్సల్యం ఉంది అని చెప్పేసి భక్తుడు అర్థం చేసుకున్నాడు. కాబట్టి ప్రియులారా, నిజమే, ఆయన కోపగించకపోతే మనం క్రమశిక్షణ తప్పిపోతాం. ఆయనలో వాత్సల్యం లేకపోతే మనం ఆయన దగ్గరికి రాలేము. కాబట్టి ఈ రెండు కూడా అవసరం. ఈ రెండు దేవునిలో మనకున్నాయి. కాబట్టి ప్రియులారా, మనల్ని తప్పిపోతే ఎవరండి మనల్ని క్రమశిక్షణలో పెట్టేది? దేవుడే. మీ అందరికీ నేను చెప్తున్నాను, నేను పాపం చేస్తే ఎవరండి నాకు చెప్పేది? ఎవరు నాకు బోధించేది? నన్ను క్రమశిక్షణలో పెట్టే దేవుడు కనుక లేకపోతే నేను చెడిపోతాను. నా దగ్గర కూర్చొని మీరందరూ చెడిపోతారు. నేనేం తప్పు చేసినా కూడా నన్ను గద్దించి క్రమశిక్షణలో పెట్టే దేవుడు ఉన్నాడు కనుకనే నేను నిలబడగలుగుతున్నాను. అందుకనే ఇలాంటి దేవుడు ఈ ప్రపంచంలో ఇంకొకరు లేరండి. నేను యేసు ప్రభు నమ్మకముందు ఎన్నో దేవుళ్ళు దేవతలను పూజించాను. అందరూ పూజలు అందుకునే వాళ్ళే కానీ నువ్వు ఇట్లున్నావు, నువ్వు అట్లున్నావు, ఇట్లా చేయి, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్పేవాళ్ళు ఒక్కరు లేరు. టెంకాయ తెచ్చినావా, వంకాయ తెచ్చినావా, కర్పూరం తెచ్చినావా, ఆరద్దెలు వరగదిలు తెచ్చినావా, ఇవన్నీ తెచ్చినవి తీసుకొని తినేవాళ్ళే, అని తినేవాళ్ళే కానీ ఆశీర్వాదం తీసుకునే వాళ్ళు ఏమీ లేరు. గమనించండి, యేసు ప్రభు అలాంటి దేవుడు కాదు. నువ్వు ఎలా ఉన్నావు, ఎలా ఉండాలి, నీతో ప్రతిదీ కూడా ఆయన మాట్లాడేవాడు, సరిచేసేవాడు, పట్టించుకునేవాడు కాదు. కళ్ళు మూసుకొని కూర్చునేవాడు కాదు. కళ్ళుండి చూస్తున్నాడు, సమస్తం చూస్తున్నాడు. చూచేవాడు మాత్రమే కాదు, మాట్లాడేవాడు మాత్రమే కాదు, వినకపోతే దెబ్బ వేస్తాడు. నిజమే, అలాంటి దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను. నిజమే, ఏదైనా తప్పు చేస్తే నేను వినలేదనుకోండి, దెబ్బేస్తాడు. ఆ దెబ్బ ఏంటో నాకు అర్థమవుతుంది. అది ఒక రోగం కావచ్చు, అది ఒక హృదయంలో గాయం కావచ్చు, అది ఏదైనా కావచ్చు, అది అనుభవించిన వానికి అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, మనల్ని సరిచేసే దేవుడు ఉన్నాడు. మనకు యెహోవా కాపరిగా ఉన్నాడు ఈ సంవత్సరం అంతా మనల్ని నడిపించడానికి. ఆయన ముందున్నాడు, మనం ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఆయన వెనకలు పెట్టకూడదు. ఆయన ఎక్కడ పెట్టాలా? ముందు పెట్టాలి. నువ్వు వెనకలు ఉండు ప్రభువా, నేను పోతా ఉంటాను, నువ్వు నా వెనకలు రానకూడదు. ప్రభువా, నువ్వు ముందు పోతా ఉండు నాయన, నీ వెనకలు నేను వస్తాను అనాలా. ఆయన మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, మన ఆత్మల కాపరి. అంటే ఆ కాపరి మనకు ఉన్నాడు. ఆ కాపరి మనల్ని పచ్చిక గల చోట్లకి తీసుకెళ్తాడు, శాంతికర జలముల దగ్గరికి తీసుకుపోతాడు. మరి అలాగే మన ప్రాణానికి సేద తీరుస్తాడు, అలాగే నీతి మార్గాల్లో నడిపిస్తాడు. అదే సమయంలో గాఢాంధకారపు లోయలు కూడా వస్తాయి. ఏమండి, చూడండి, ఒక విశ్వాస జీవితం ఎలా ఉంటుందో 23వ కీర్తన 6 వచనాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఈ సంవత్సరం కూడా పచ్చిక గల చోట్ల రావచ్చు. పచ్చిక గల చోట్ల వచ్చినాయని మురిసిపోవద్దండి, లేక జలసాలు చేయొద్దండి. గాఢాంధకారపు లోయలో ఉంది, గాఢాంధకారపు లోయ కూడా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు దానికోసం అక్కడ ఆహారం దొరకటం కష్టం. దానికోసం కూడా సిద్ధపడి ఉండండి, లేక జాగ్రత్త పడి ఉండండి. కాబట్టి కొంతమంది కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు? అజాగ్రత్త వల్ల అంతా పోగొట్టుకొని ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మనకు ముందుగానే హెచ్చరికలు ఇవ్వబడుతున్నప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి.
దేవుని బిడ్డల జీవితాల్లో పచ్చికల చోట్లు వస్తాయి, అదే సమయంలో గాఢాంధకారంలో వస్తుంది. అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన దుడ్డుకర దండము మనల్ని ఆదరిస్తుంది. మన శత్రువులు ఎదుట ఆయన మనకు భోజనం సిద్ధపరుస్తాడు. ఆ నూనెతో మన తల అంటి ఉన్నాడు. మన గిన్నె నిండి పొర్లుచున్నది. మనం ఆయన సంరక్షణలో ఉంటే, ఆయన కాపుదల కింద ఉంటే నీ గిన్నె నిండి పొర్లుతుంది. అంటే నీవు ఆశీర్వాదం అనిపించే ఇతరులకు నువ్వు అందిస్తావు. అంటే ప్రభునందు ప్రియులారా, ఈ సంవత్సరం ఆయన కాపుదల కింద ఉందాం. అందరూ కలిసి కుటుంబ సమేతంగా మీరు మీ గృహాల్లో కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండండి. మీ కుటుంబం అంతా దేవునికి అప్పగించుకోండి. ఈ సంవత్సరం క్యాలెండర్స్లో 4 విషయాలు, స్లోగన్స్, నినాదాలు ఇవ్వటం జరిగింది. ఒకటి మెలకువగా ఉండండి, రెండవది ప్రార్థించండి, మూడవది ప్రభు వైపు చూడండి, నాలుగవది విశ్వాసము కలిగి ఉండండి. అంటే మనము మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండవలసిన సంవత్సరం ఇది. అంటే ఆధ్యాత్మికంగా అలాగే శరీరపరంగా మెలకువగా ఉండండి. దుష్టునికి చోటు ఇవ్వద్దండి మీ జీవితాల్లో. దుష్టునికి చోటు, జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని రాసింటారు ఎక్కడన్నా. ఎందుకని? అక్కడ జాగ్రత్తగా ఉండాలని. అలాగే దొంగ అనే సాతాను లోకంలో ఉన్నాడు, మోసపోకుండా జాగ్రత్తగా ఉండు, మెలకువగా ఉండు. మీ విరోధైన అపవాది ఎవరిని మింగుదనాన్ని గర్జించు సింహం వలె వెదుకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి మీరు ఎలా ఉండాలి? మెలకువగా ఉండి ఎదిరించండి, మెలకువగా ఉండండి. సాతాను మిమ్మల్ని ఏం చేయలేడు. మెలకువ అంటే ఏం తెలుసా? నేను ఈరోజు కనుక ప్రార్థన చేయకపోయి ఉంటే ఈరోజు నేను ఇక్కడ వాక్యం నిలబడి చెప్పేవాడిని కాదు. ఎందుకంటే ఎవడో వచ్చినాడు డిస్టర్బ్ చేసేవాడు. వాడు ఎవరైనా ఆఫీసర్ కావచ్చు, ఇంకోడు కావచ్చు. నేను ఈరోజు ప్రార్థన చేయకపోయి ఉంటే ఇక్కడ ఏదో ఒక సమస్య సృష్టించి డిస్టర్బ్ చేసేవాడు. ఉదయం నేను ప్రార్థన చేశాను, దేవుని సొల్లు నేను సిద్ధపడ్డాను. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రార్థన అనేది ఒక మెలకువ. దుష్టుడు ఏ రూపంలో వస్తాడో ఎట్లా వస్తాడో తెలియదు. అయితే గుర్తుపెట్టుకో, ప్రార్థన అనే నీ ఆయుధం, మెలకువ అనేది నీ దగ్గర ఉన్నప్పుడు సాతాను నిన్నేం చేయలేడు, చుట్టూ తిరుగుతాడు కానీ నీ దగ్గరికి రాలేడు, నిన్ను ముట్టలేడు. కాబట్టి ప్రియులారా, మెలకువ అనేది కలిగి ఉండండి. అది ఎలా? ప్రార్థన ద్వారా వస్తుంది. ప్రార్థన చేయండి, మెలకువగా ఉండండి, ప్రార్థించండి. ప్రభునందు ప్రియులారా, ప్రార్థించండి. ప్రార్థన అనేది మెలకువనిస్తుంది, జాగ్రత్తనిస్తుంది. అలాగే ప్రభు వైపు చూడండి. ప్రభు వైపు చూడాలి. ఈ సంవత్సరం అన్ని సమయాలు ప్రభు వైపు చూడండి. ప్రభు మీకు సహాయము చేస్తాడు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఈ సంవత్సరం ఆయన వల్లనే నీకు సహాయం కలుగుతుంది, ఆశ్చర్యంగా కలుగుతుంది, అద్భుతంగా కలుగుతుంది. మనుషులు చేస్తే కొంచెమే చేస్తారు, దేవుడు చేస్తే దండిగా చేస్తాడు. మన చేత్తో తీసుకుంటే కొంచెమే తీసుకుంటాం, దేవుని చేత్తో పెడితే దేవుడు దండిగా పెడతాడు. దేవుడు పెట్టే వరకు ఎదురు చూద్దామా? మనమే గబుక్కన పోయి తీసుకుందామా? నువ్వు పెడతావా లేదా? ప్రభా నాకు నేనే తీసుకుంటా అన్నావనుకో, తీసుకొని ఆయన అంటాడు నువ్వు కొంచెమే తీసుకుంటావు. దేవా నువ్వు పెట్టే వరకు ఉంటానన్నావనుకో, ఆయన చెయ్యి పెద్దది దండిగా పెడతాడు. ఆ పెట్టినంత సంవత్సరం అంతా తినొచ్చు నువ్వు. అందుకని దేవుడు సమస్తం చేయగలడు. ప్రభు వైపు చూడండి, విశ్వాసము కలిగి ఉండండి. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని వార్తలు వచ్చినా నువ్వు మాత్రం విశ్వాసం వదులుకోవద్దు. నీ విశ్వాసం వదులుకోవద్దు. విశ్వాసం కలిగి ఉండు. విశ్వాసం కలిగి ఉంటే బైబిల్ని చదువు, వాక్యం విను, వాక్యం ధ్యానించు, వాక్యం మీద నమ్మకం ఉంచు. ఆయన మాట తప్పనివాడు. కాబట్టి నీ వాగ్దానం తీసుకున్నావు, నీకు దేవుడు ఏం వాగ్దానం ఇచ్చినాడో నమ్ము. నీ వాగ్దాన ప్రకారంగా దేవుడు నిన్ను కాపాడుతాడు, రక్షిస్తాడని, పోషిస్తాడని, భద్రపరుస్తాడని నమ్ము, విశ్వాసం ఉంచు. దేవుడు నెరవేరుస్తాడు. మరి విన్న వాక్యం ద్వారా అలాంటి తీర్మానం తీసుకున్నాం. అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకోండి.